ఉంటుంది. అందుకని ఒకేసారి చేయకుండా తెలివిగా దశల వారీగా చేసుకొస్తున్నారు. ఎట్లా ఉందంటే మొదట ఒక కేసులు, ఆ తర్వాత ఇదిగో అభివృద్ధి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మళ్ళీ కొన్ని కేసులు, దాని మీద వీళ్ళు వెధవులు అనేది ప్రొజెక్ట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ అదేదో వస్తుంది, ఆ సంస్థ వస్తుంది, ఈ సంస్థ వస్తుంది అని చెప్పడం. అంటే ఓ పక్కనేమో సొంత నాయకులు సొంత కార్యకర్తల్ని మానసిక సంతృప్తి పరచడం కోసం వైసీపీ వాళ్ళని వేధించడం, కేసులు పెట్టడం, రెండో పక్కనేమో అభివృద్ధి వైపు వెళ్ళిపోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ని తీసుకురావడం. ఈ మధ్యలో అసలు చర్చ జరగకుండా లైక్ రోడ్లకి టోల్ ట్యాక్సుల గురించినో, లేకపోతే చివరికి ఇరిగేషన్ ప్రాజెక్టులే ప్రైవేట్కి ఇస్తామంటామో, తర్వాత సూపర్ 6లో ఇవ్వకుండానే దాని గురించిన చర్చ రానియకుండా చూడటం, ఇవి ఒక ఏడాది దాకా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాదిలోపు వీళ్ళు ప్రవర్తించే తీరు జెన్యూన్గా అనిపిస్తే జనం ఓకే అంటారు. అది సరిగ్గా లేదు, అక్రమంగా ఉంది, దౌర్జన్యపూరితంగా ఉంది అనుకుంటే అది వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు జగన్కి మొదటి 3 ఏళ్ళు పెద్దగా వ్యతిరేకత రాలా, 4వ ఏడాది నుంచి వచ్చింది. ఎందుకని ఆ చంద్రబాబు గారి అరెస్ట్ ఇష్యూ అప్పటి నుంచి వచ్చింది వ్యతిరేకత అనేది. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అప్పుడు అట్లాంటప్పుడు మొదట్లో రాలా. కాబట్టి తొలినాళ్లలో వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, నాకు అర్థమైనంత వరకు జగన్ చివరిలో చేయడం వల్ల, అంటే డెవలప్మెంట్ గురించి చర్చపోయింది అప్పుడు